అంతర్జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వినిపించిన మహావ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని కామవరపుకోట మాజీ జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా సుధీర్ బాబు అన్నారు. మంగళవారం నాడు ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాలు నిర్వహించినాయన మీడియాతో మాట్లాడారు. మరి ఈరోజు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మరి ఆయన మహనీయుడు, ప్రాతకాల చిరస్మరణీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారు సినీ రాజకీయ జీవితంలో రెండు రంగాల్లో కూడా ఆయన రాణించిన తీరు చరిత్రలో లిఖించబడినటువంటిది. ఆయన రాజకీయంగా కానీ సినిమాలో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి మహనీయుడు. అలాగే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడి పార్టీ పెట్టి గెలిచినటువంటి 9 నెలల్లో వచ్చినటువంటి మహనీయుడు ఆయన. మరి ఆ రోజు బీజేపీతో జతగట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి అవకాశాలు అలాగే నిధులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే కాంబినేషన్లో ఈరోజు మరి మొన్న ఎలక్షన్కి వెళ్ళాం మే 13న. మరి రేపు వచ్చే కౌంటింగ్ రోజున ఈ ద్వయం వీళ్ళకి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు. ఈ త్రయం మొత్తం కూడా స్వీప్ చేసి రాక్షస పాలనని అన్న ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు మళ్ళీ అది ఆ పాలన రావాలనే ప్రజలు ఆకాంక్షతో ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అలాగే మరి అన్నగారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అంటే పెట్టిందే అన్నగారు. అలా అంతకుముందు సంక్షేమ పథకం అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఇండియాలో సంక్షేమ పథకాలు మొట్టమొదటిగా పెట్టినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అలాగే మరి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి కూడా మరి అన్న ఎన్టీ రామారావు గారే. ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, మైనారిటీకి సముచితమైన స్థానం ఇచ్చి రాజకీయాన్ని వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయట తీసి మంచి పరిపాలన అందించినటువంటి నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి మనం శుభాంజలి ఘటిస్తూ ఘన నివాళి అర్పిస్తున్నాం.